బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. జై సింగ్ సార్, వెల్కమ్ ఆన్ బోర్డ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు అడ్వాన్స్ మ్యాజికల్ స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడికి డ్రాప్ చేయడానికి వస్తే నేను వచ్చాను. ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళండి. ఇంత లేటుగానా? నేను అడ్మిషన్ అయిపోయిందని అనుకున్నాను కదా. ఎనీవే కమ్ ఆన్ కిడ్స్. లేట్ ఏమి అవ్వలేదే. ఈరోజు అడ్మిషన్ స్టార్ట్ అవుతుందని నాకు లెటర్ కూడా వచ్చింది. మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య, నన్ను కూడా రుద్రతో పాటు వెళ్ళమంటారా? వద్దు రంగీలా, నువ్వు వెళ్ళటం కుదరదు. అడ్మిషన్స్ పిల్లలకు మాత్రమే. వాళ్ళ కోర్సు వీలైనంత త్వరగా ఫినిష్ చేసి మన ఇంటికి వచ్చేస్తారు తిరిగి. టైం అయింది, ఇప్పుడు మనం బయలుదేరదాం. మీరందరూ లేకపోవటం నాకు దిగులుగానే ఉంటుంది. మనసును లగ్నం చేసి బాగా చదువుకోండి. బాయ్ బాయ్. గట్టిగా పట్టుకోండి పిల్లలు. అటు చూడండి, అదుగో అక్కడుంది అడ్వాన్స్ మ్యాజిక్ స్కూల్. కెప్టెన్, ఈ పిల్లల్ని తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మ్యాజిక్ అకాడమీ. మేము మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తున్నాం. అడ్మిషన్ ఇంకా జరుగుతోంది. నేను మీ సెక్యూరిటీకి అలర్ట్ చేస్తాను. ఇంతలో మీరు పిల్లల్ని గేట్లో డ్రాప్ చేయొచ్చు కెప్టెన్. వెల్కమ్ టు అడ్వాన్స్ మ్యాజిక్ అకాడమీ పిల్లలు. మీకొక విషయం తెలుసా? ఈ స్కూల్ కి రక్షణ కలిగించేది ఈగల్ మ్యాన్. ఒక చిన్న పక్షి కూడా స్కూల్లోకి ఎంట్రీ చేయలేదు. స్కూల్లో ఎంట్రీ అవ్వడానికి ఒకే ఒక మార్గమే ఉంది. థ్యాంక్ యూ సార్. బాయ్. వెల్కమ్ పిల్లలు. భయపడకండి పిల్లలు, నేనే షార్క్ మ్యాన్. స్కూల్ గార్డియన్ గా పని చేస్తున్నాను. నేను మిమ్మల్ని స్కూల్ గేట్ వరకు తీసుకువెళతాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ పిల్లలు. ఇక్కడ నుంచి చూస్తుంటే బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అకాడమీ ఎక్కడుంది? ఇప్పుడు తెలుస్తుంది. డ్రోన్ సహాయంతో ఏరియా మ్యాప్ ని చూడొచ్చు. వావ్ గాయ్స్, క్యాంపస్ ఎంత పెద్దదిగా ఉందో. బ్యూటిఫుల్ అయిన చోటు కదా. స్కూల్ అక్కడుంది, పదండి వెళ్దాం.
అకాడమీ బిల్డింగ్ ని చూసారా? ఆసమ్. కానీ స్టూడెంట్స్ అందరూ ఎక్కడ? వావ్! వావ్! ఓహో, అడ్మిషన్స్ అయిన తర్వాత అడ్మిషన్స్ కోసం ఎవరిస్తారు? మేడం కానం గోపే దగ్గర వీళ్ళ తాత రికమెండేషన్ కూడా పని చెయ్యదు. మేడం గారు ఎవరి మాట వినరు. ఇక్కడ ఏం జరుగుతోంది? అనవసరంగా హాల్లో తిరగకూడదు. అందరూ మీ రూమ్ లోకి వెళ్ళండి. ఓ నో, మిస్ సెక్యూరిటీ, లెట్స్ గో. మిస్ సెక్యూరిటీ, ఏంటి పిల్లలు, మీకు మాత్రం స్పెషల్ గా ఇన్స్ట్రక్షన్ చెప్పాలా? ఈగల్ మ్యాన్ మీ గురించి వివరంగా చెప్పారు. ప్రిన్సిపల్ గారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఎస్కలేటర్ అదిగో అక్కడుంది. పైకి వెళ్లి ప్రిన్సిపల్ గారిని కలవండి. ఓకే మ్యామ్. ఇక్కడ ఎస్కలేటరే కనిపించట్లేదు. ఇది ఇన్వెసిబుల్ ఎస్కలేటర్. దీని మీద నడిచినా పరిగెత్తినా కింద పడిపోతారు. ఒకవేళ మాట్లాడకుండా నించుంటే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి మీరు చేరుకుంటారు. నౌ కమ్ ఆన్ గో. కమ్ ఆన్ మైరా. వెళ్ళండి. ఎంబీటీవీ 1 to 15 కమ్ ఆన్. ఎంబీటీవీ 1 to 5 మీరు వెళ్ళి క్లాసెస్ క్లీన్ చేస్తున్నారా లేదో చూసిరండి. ఎంబీటీవీ 6 to 10 కారిడార్ డ్యూటీ. ఎంబీటీవీ 11 to 15 ఆఫీస్ రౌండ్స్. మిస్, నేను ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. నాకు ఈ ఎంబీటీవీకి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. ఎంబీటీవీ మీన్స్ మ్యాజికల్ బీస్ టెలివిజన్. హ్యూమన్ సీసీటీవీలో ఎలా రికార్డ్ చేస్తారో అలాగే మెజిషియన్స్ కూడా ఎంబీటీవీని రెడీ చేస్తారు. గుడ్ మార్నింగ్ మేడం కానన్ గో. మ్యామ్, అరే ఇదెలా జరుగుతుంది? షక్లీనా, అడ్మిషన్ క్లోజ్ అయింది కదా, కానీ రుద్రాకి ఈ రోజే ఈ లెటర్ దొరికింది. కానీ ఇందులో అడ్మిషన్ ఈ రోజే ఓపెన్ అవుతుందని రాసుంది. ఇదెలా సాధ్యం? మేడం కానం గో, ఐ డోంట్ నో. మేము కరెక్ట్ టైంకే లెటర్ పోస్ట్ చేసాం. మేడం కానన్ గో, లెటర్ మీ స్కూల్ నుంచే వచ్చింది. ఇందులో మీ స్టాంప్ ఉంది. ఎవరు మ్యాజిక్ చేసి కూడా మార్చలేరు. నాకేమనిపిస్తుందంటే నేను ఇక్కడ చదవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా. ఒకవేళ ఆడవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మైరా సైలెంట్ గా ఉండు. ఇందులో ఎవరు హస్తం ఉందో మనకి తెలీదు, కానీ ఏం చేయాలనేది మనకు తెలుసు. మేడం కానన్ గో, ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఏదో తప్పు జరిగింది. చూడండి, నేను మీకు అన్యాయం జరగడానికి అస్సలు ఒప్పుకోను. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. మీకు రేపు సన్ రైజ్ వరకు టైం ఇస్తున్నాను. ఒకవేళ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. రేపటి నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్ర, ఈయన స్కూల్ వైస్ ప్రిన్సిపల్ మిస్టర్ జాలీ. ఈయన రేపటి వరకు మీకు ఒక రూమ్ ఇస్తారు. తర్వాత స్కూల్ రెగ్యులేషన్స్ అన్ని మీకు వివరించి చెప్తారు. ఈ స్కూల్లో పెద్ద రూల్ అనేది ఇదే: మన పర్సనల్ విషయాల కోసం ఇక్కడ మ్యాజిక్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. రండి పిల్లలు, నాతో రండి.
హాస్టల్ రూమ్స్ చాలా పెద్దదిగా ఉన్నాయి. ఈ కోటర్స్ మా కోసమా సార్? లేదు, ఈ క్వార్టర్స్ టీచర్స్ కి చెందినవి. మీ రూమ్స్ అన్ని ఇటువైపు ఉన్నాయి. పిల్లలు, ఇదే మీ కామన్ రూమ్. వావ్ రుద్ర, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. వావ్, డిజిటల్ లైబ్రరీ. అరే వావ్, ఇక్కడ ప్రతి చోట్లోనూ ఒక చిన్న లైబ్రరీ ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ సీటులు తానంతట తానే వచ్చేస్తాయి. అక్కడ ఏముంది? మ్యాజికల్ లాండ్రీ? పిల్లలు, మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే మీ రూమ్స్ కూడా చూసుకుంటారా? లోపలికి వెళ్ళండి. రుద్ర, వరుణ్, ఇది మీ ఇద్దరి రూము. తర్వాత మైరా, ఈ రూమ్ పక్కన నీ రూమ్ కూడా ఉంది. ఓకే సార్. చాలా ఆకలేస్తుంది సార్. అవి కూడా సిద్ధంగా ఉన్నాయి వరుణ్. మీకు ఆకలేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మీకు ఏ ఫుడ్ అయితే ఇష్టమో అది ఆర్డర్ చెయ్యండి. అది టేబుల్ కి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లైట్ అవసరం లేకపోతే చెప్పండి, అది కూడా దానంతట తానే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ అన్ని కూడా ఆటోమేటిక్. అర్థమైందా? ఆటోమేటిక్ కాదు, ఆటో మ్యాజిక్. ఇక్కడ ప్రతి విషయం కూడా మ్యాజిక్ వల్లే జరుగుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. కానీ ఒక విషయం, స్కూల్ రూల్స్ ని పాటించాలి. మీ పర్సనల్ విషయం కోసం మ్యాజిక్ ని యూజ్ చేయడానికి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే పిల్లలు, నేను బయలుదేరతాను. రుద్ర, ఐమ్ ష్యూర్ ఇది ఖచ్చితంగా షక్లిన్ పని అయి ఉంటుంది. రుద్ర, ఒకవేళ మన దగ్గర డాగీ ఉంటే మనం ఆ లెటర్ ని స్మెల్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఆ లెటర్ ని స్మెల్ చేసేసి అది షక్లిన్ దగ్గరికే వెళ్ళుంటుంది. గుడ్ ఐడియా మైరా. జిమ్జుమ్ దగ్గర అడుగుదామా? జిమ్జుమ్, చెప్పు రుద్ర, నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? ఇప్పుడు మీరు త్వరగా ఈ లెటర్ ని స్మెల్ చేసి దీన్ని ఎవరు రాశారనేది కనిపెట్టండి. రుద్ర, మేము ఉడతలం, డాగ్స్ కాదు. ఒకవేళ ఏదైనా మేము స్మెల్ చేసినా కూడా మేము కనిపెట్టలేము. ఒకవేళ నువ్వు మాకు డాగీ పవర్ ఇచ్చావంటే అప్పుడు ఇది వర్కౌట్ అవ్వచ్చు. అంతే కదా? మీరెంత క్యూట్ గా ఉన్నారు తెలుసా? వెరీ గుడ్. ఇప్పుడు మనం రాత్రి వరకు వేచి ఉండాలి. అప్పుడే స్కూల్ బిల్డింగ్ లో ఎవరు ఉండరు. మనం కూడా కల్పరేట్ ని ఈజీగా పట్టుకోవచ్చు. సరే, ఆలోపే మనం భోజనం ఇవ్వడం చెప్దాము. 3 చపాతీలు ఇంకా పనీర్ బటర్ మసాలా. 1 ఫుల్ చికెన్. మైరా, నన్ను కాపాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఎలాగైనా కాపాడు. ఈ చికెన్ నన్ను తినేసేలా ఉంది. జిమ్జుమ్ రెడీ. లెట్స్ గో. ఇటు పక్క. ఇటు పక్క. సరే, ఆగండి, వస్తున్నాను. నేను ఎందుకు ఇలా చేశాను? నేను అసలు మర్చిపోయాను. ఎక్స్కలేటర్ లో అసలు నడవకూడదు, పరిగెత్తకూడదు. ఆ ఎస్కలేటర్ పాడైపోయింది. ఇక్కడ ఎవరూ లేరు. పదండి, మనం ఎగురుకుంటూ వెళ్ళొచ్చు.
ఎవరు ఎగురుతున్నారు? ఈ స్కూల్లో ఎవరు ఎగరకూడదు. ఎవరు ఎగురుతున్నారు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఫ్లయింగ్ బ్యారియర్ గుద్దుకొని మీకు మళ్ళీ దెబ్బలు తగులుతాయి. సారీ సారీ మిస్ సెక్యూరిటీ. ఇక్కడ ఫ్లయింగ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అలా చూడండి, అక్కడ లిఫ్ట్ ఉంది. రండి, లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్దాం. దీని డోర్ ఎలా తెరవాలి? ఇక్కడెక్కడ బటన్ కూడా లేదుగా. ఆటో మ్యాజిక్. మిస్టర్ జాలీ చెప్పారు కదా ఇక్కడంతా ఆటో మ్యాజిక్ అని. డోర్ ఓపెన్ ప్లీజ్. ఇందులో అసలు ఫ్లోర్ లేదు. డోంట్ వరీ మైరా, మెల్లగా కాల్ పెట్టు, నేను పట్టుకుంటాను. మమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకువెళ్ళండి ప్లీజ్. వావ్, టేస్టీ బోన్స్, యమ్మీ. బోన్సా? ఇవెక్కడి నుంచి వచ్చాయి? జిప్సమ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నా మాట వినండి. జిమ్జమ్ కి డాగీ పవర్స్ ఇవ్వగానే వాళ్ళు బోన్ని చూసి డాగీలా పారిపోయారు. రుద్ర, జిమ్జమ్ దగ్గర నీ మ్యాజిక్ సరిగా పనిచేయట్లేదనుకుంటాను. ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. వద్దు మైరా, వద్దు. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మైరా, నువ్వు అసలు ఏం చేసావు? నేను ఇప్పుడే వరుణ్ సరి చేస్తాను. సారీ రుద్ర, కానీ ఇప్పుడు వరుణ్ డాగీగా మారినందువల్ల వాడు లెటర్ ని స్మెల్ చేసి కల్ప్రిట్ ని పట్టుకోగలడు. నువ్వు ఆ తర్వాత వాడిని సరిచేయి ప్లీజ్. మనం ఈ ఛాన్స్ ని మిస్ చేయలేము. కాసేపు కోసం మాత్రమే కదా. వరుణ్ ప్లీజ్, నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకో. ఇంకొక బోనా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ బోర్డుని వెంటనే నా దగ్గర నుంచి తీసేయండి. మైరా, నువ్వు ఎప్పుడు మ్యాజిక్ నేర్చుకుంటావు? అదేంటి, నేను చూసేస్తాను. నువ్వెవరు? ఫైండ్ అవుట్. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రుద్ర, నీకు అకాడమీలో అస్సలు అడ్మిషన్ దొరకదు. ఆగు. బాల్ లోపలికి వెళ్ళిపోయింది. మీరు ఈ స్కూల్ ని మీ ఇష్టానికి ప్లే గ్రౌండ్ గా మార్చేశారా ఏంటి? ఇక్కడ పర్సనల్ మ్యాజిక్స్ చేయకూడదు, అస్సలు ఎగరకూడదు. సారీ, ఇప్పుడు నేను ఆగలేను. ఆ కల్ప్రేట్ మా ముందే ఉంది. మీకిక్కడ అకాడమీ రూల్స్ మీద కొంచెం కూడా బాధ్యత లేదు. ఈ విషయం తప్పకుండా కాళంగో దగ్గరికి వెళుతుంది. ఏమైంది మిస్ సెక్యూరిటీ? ఇటు చూడండి మేడం, వీళ్ళేం చేశారో. రుద్ర, నేను ముందే చెప్పానుగా,
ఈ అకాడమీ యొక్క రూల్ ఎవరూ తమ సొంత పనుల కోసం మ్యాజిక్ ఉపయోగించకూడదు అని. కానీ మీరు ఆ రూల్ని బ్రేక్ చేశారు. కానీ మేడం కానన్ గో, మ్యాజిక్ చేయకుండా మేము ఆ కల్పరేట్ ని చేరుకోలేము. మేము చాలా దగ్గరలో మిస్ అయ్యాం. కానీ మిస్ సెక్యూరిటీ మధ్యలో వచ్చేసారు. మళ్ళీ ఆ కల్పరేట్ తప్పించుకుంది. రూల్ అంటే రూలే. మీరు రూల్ ని బ్రేక్ చేశారు. అందువల్ల ఈ అకాడమీ నుంచి మిమ్మల్ని బయటికి పంపించాల్సిందే. మిమ్మల్ని బయటికి పంపించకపోతే మిగతా పిల్లలు కూడా మీలాగే బ్రేక్ చేస్తారు, మ్యాజిక్ ని యూజ్ చేస్తారు. ఇక కల్పరేట్ గురించి చెప్పాలంటే మేమే ఎలాగైనా తనని పట్టుకుని తీరుతాం. కమాన్, ఐ లీవ్ యూ అవుట్. మేడం ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఐ సే రూల్స్ ఆర్ రూల్స్. ఒకవేళ మీకు ఒక అవకాశాన్ని ఇస్తే మిగతా వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చే అవకాశాన్ని అడుగుతారు. ఆ తర్వాత ఇక్కడ డిసిప్లిన్ అనేది ఉండదు. కమాన్, మనం మెయిన్ గేట్కి వెళ్దాం. హా, మేడం కానన్ గో ప్లీజ్, మాకింకా ఒక్క రోజు టైం ఇవ్వండి. ఈ మ్యాజిక్ స్కూల్ అడ్మిషన్ కోసం మేము చాలా కష్టపడ్డాం. సారీ పిల్లలు, అండ్ గుడ్ లక్. మన మీద ఏ తప్పు లేకపోయినా మన స్కూల్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. మైరా, ఏదేమైనా సరే మనం దోషులు కామని వాళ్ళకి నిరూపించాలి. పదండి. కానీ ఎలా రుద్ర? మన స్కూలుకు బయట ఉండి ఎలా ఇదంతా చేయగలము? తాతయ్య ఏ అంటూ ఉంటారంటే సమస్య ఎంత పెద్దదైనా సరే మనం చాలా కూల్గా ఆలోచించాలని. అప్పుడు మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. మారా, వరుణ్, త్వరగా దారి దొరికింది. ఈ బాయ్స్కా లిల్లీ పుట్టినో. ఈ బాయ్స్కా స్పీడ్ ఇంక్రీజ్. నేను విన్నదేంటంటే షక్లీనా ఫ్యామిలీకి రుద్రా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో పగ ఉందని నేను విన్నా. ఒకవేళ తనేదైనా చేస్తుందా ఏంటి? షక్లీనా ఎక్కడుందో ముందు చెక్ చేయండి. ఇప్పుడే చెక్ చేస్తాను మేడం. ఎంబీటీవీస్ షో షక్లీనా. షాకాల్ ఎక్కడున్నాడు? ఎక్కడా? త్వరగా చెప్పు చెల్లమ్మ, చెప్పు. చాలా రోజుల తర్వాత నీకు అన్నయ్య ఎలా గుర్తుకొచ్చాడు? షాకాల్, నేనిక్కడ జాబ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జెన్నీ జోడీ ఇద్దరు మ్యాజిక్ బాగా నేర్చుకోవాలని ఇక్కడ జాయిన్ అయ్యాను. కానీ నువ్వు రుద్రాతో పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు. నీకొకటి తెలుసా, అందరికీ నా మీద సందేహం వస్తుంది. అప్పుడు జెన్నీ జోడీని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. రుద్రా కూడా అక్కడే ఉన్నాడా? ఇది నేను అస్సలు ఊహించలేకపోయాను. మ్యాజిక్ లో అతిపెద్ద గురువు ఆ జయసింగ్ చౌహాన్ వాడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ రుద్ర ఇక్కడికి రావడానికి కారణం ఏమయ్యి ఉంటుంది? సాకులు చెప్పకో, నాకంతా తెలుసు. రుద్రాకి స్కూల్లో అడ్మిషన్ దొరకకుండా ఉండడానికి కారణం నువ్వే అయ్యుంటావు. నువ్వే తనని వెంటాడుతూ ఉన్నావు. నేనేమి వాడి వెనక పడలేదు, ఎందుకంటే వాడిక్కడ ఉన్న విషయం నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. కానీ ఆట ఇక నుంచే ఆసక్తికరంగా ఉంటుంది. నేను మాంత్రికుణ్ణి. గొప్ప విధిజని. నోర్మోయ్ షాకాల్, ఈసారి నేను ఎలాంటి సమస్యలను ఇరుక్కోకూడదు. నీ వల్ల నన్ను, జెన్నీ జాలీని కూడా ఈ స్కూల్ నుంచి పంపించేసేలా ఉన్నారు. ఒకవేళ నువ్వు వాళ్ళని వెంటాడకపోతే ఇంకెవరు వెంటాడుంటారు? ఒకవేళ షక్లీనా కాకపోతే ఇంకెవరై ఉంటారు? ఒకవేళ రుద్రాన్ని పంపించుండకపోతే ఖచ్చితంగా నేను వాళ్ళకి ఎంక్వైరీ చేయడానికి మరొక రోజు ఇచ్చుండేదాన్ని. ఎందుకు నన్ను భయపెడుతున్నారు? గేట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు లోపలికి ఎలా ప్రవేశించారు? చెప్పండి. అది నేను ఇంకో రోజు ఎప్పుడైనా చెప్తాను. మేడం కానన్ గో, సాయంత్రం వరకు మేము స్కూల్లో ఉండడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్.
థ్యాంక్ యూ మేడం కానన్ గో. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అకాడమీ రూల్స్ ని మీరు పాటించే తీరాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఎవరు 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 ఇంత పని చేసింది? ఇది ఎవరి బుక్స్ చెప్పండి. ఇంకా ఏమైనా మిగిలుంటే ముందు నా తల మీద పడేయండి. హలో మేడం బిచ్. మనం కొంచెం మాట్లాడదామా? స్మార్ట్, నువ్వు చాలా స్మార్ట్. నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నావు. కానీ నువ్వు చాలా చిన్న పిల్లడివి. నాతో నువ్వు పోటీ పడలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. రుద్ర రుద్ర ఆగు. బాయ్ బాయ్ రుద్ర. ఆగండి. Flame break Apero. Floor disappearo. రుద్ర, ఇది నా స్కూల్. ఇక్కడ నేనే సెక్యూరిటీ. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. సారీ మిస్ సెక్యూరిటీ, ఇప్పుడు నా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. నేను కింద ఒక రూమ్, అలాగే అందులో లైట్ వెలగడం చూశాను. ఏంటి ఆ విషయం? అక్కడ ఎవరుంటారు? కింద రూము లేదు, లైట్ కూడా లేదు. అది నీ భ్రమ మాత్రమే. నేను చూశాను. నేను చెప్పేది నిజం. అక్కడికి వెళ్ళడానికి దారి ఉంటుంది. నోటుకొచ్చింది నువ్వేం మాట్లాడకో. అక్కడేదైనా ఉంటే స్కూల్ మ్యాప్ లో తప్పకుండా కనబడుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళడానికి దారి కూడా స్కూల్ మ్యాప్ లోనే ఉంటుంది. నేను బ్లూ ప్రింట్స్ ని కూడా చూసాను. అక్కడ ఎలాంటి రూము లేదు. మ్యాప్ ఎక్కడ దొరుకుతుంది? మ్యాప్ ఎక్కడ ఉంటుంది? లైబ్రరీలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు నాతో పాటు కానన్ గో రూమ్ కి రావాల్సి ఉంటుంది. లెట్స్ గో. సారీ మ్యామ్, ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి. MBTV 1-25 catch Rudra. వరుణ్ కి మైరాకి ఇన్ఫార్మ్ చేయాలి. రుద్ర, నువ్వు అసలు ఎక్కడున్నావు? త్వరగా రండి, నేను లైబ్రరీలో ఉన్నాను. త్వరగా వెళ్దాం. Zibaiska, door closed. Normalistico. Let's go. మనం వాళ్ళకి తెలియకుండా మ్యాప్ని వెతకాలి. మనం వెళ్ళాలంటే ఇప్పుడు చిన్న సైజులో మారాలి. ఆ పిల్లలు ముగ్గురు ఈ అకాడమీ యొక్క రూల్స్ ని బ్రేక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కంటపడిన వెంటనే ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకురమ్మని మేడం ఆర్డర్ వేశారు. మనం వాళ్ళ కంట్లో పడకుండా వెళ్ళాలి. Zibaiska, Lilliputino.
పదండి, మనం దీన్ని సేఫ్ గా తీసుకువెళ్ళాలి. వరుణ్, మైరా, జాగ్రత్త. ఇది చాలా వెయిట్గా ఉంది రుద్రా. మనం దీన్ని క్యారీ చేయలేం. పుష్ చేయండి. ఈ సౌండ్ ఏంటి? ఒకవేళ ఆ పిల్లలు ఇక్కడికి వచ్చేసరే ఏంటి? అడుగు, ఏం తెలుసుకోవాలి? స్కూల్ కింద బిల్డింగ్ లో ఒక రూమ్ ఉంది. ఆ మార్గం ఎటువైపు ఉంది? యారోని ఫాలో అవ్వండి. థ్యాంక్స్. అరే, ఏం చేస్తున్నారు? ఆగండి, ఆగమని చెప్తున్నాను. సెక్యూరిటీ, మిస్ సెక్యూరిటీ. రుద్ర, నువ్వు వరుణ్ని తీసుకుని వెళ్తూ ఉండు, నేను చూసుకుంటాను. మిస్ సెక్యూరిటీ. ఆయన చేతులు, నోరు, బాడీ అంతా కట్టి పడేస్తాను. అప్పుడు ఆయన అరవలేరు, ఇంకా ఫాలో చేయలేరు. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. పని పూర్తయింది. ఇప్పుడు ఆయన ఫాలో చేయలేరు. ఈ మ్యాజిక్ ఏంటి కొత్తగా ఉంది? చాలు, చాలా ఎక్కువ చేశారు. ఈ ఒక్కరోజు మీరు ఎన్ని రూల్స్ ని అతిక్రమించారో తెలుసా? ఇంతవరకు ఈ స్కూల్లో ఎవరు అలా చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేయండి. నో మోర్ ఛాన్స్. మైరా, నువ్వు వరుణ్ వెళ్ళి మార్గాన్ని కనిపెట్టండి. నేను వస్తాను. గార్డియన్స్. ఇంకా ఎంత దూరం పరిగెడతావు పాప? నేను వస్తున్నాను వరుణ్. సారీ మిస్ సెక్యూరిటీ, ఒకవేళ మేము ఈ రోజు మిస్ అయ్యామంటే తర్వాత నేను పట్టుకోలేను. అరే, ముందు నన్ను సరిచేయండి.
అదిగో అక్కడ ఉంది. అక్కడ సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉంది. ఎవరి చేతిలో బుక్ ఉందో వాళ్ళ చేతితోనే ఈ డోర్ బటన్ ని నొక్కండి. డోర్ ఓపెన్ అవుతుంది. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. వరుణ్, వరుణ్, త్వరగా రుద్రాని పిలు. వరుణ్, ఈగల్ మ్యాన్ నిన్నసలు ఏం చేశాడు? ఈగల్ మ్యాన్ కాదు, ఇది నువ్వు చేసిన పని. వరుణ్, ఇది కోప్పడే టైం కాదు. మైరా, ఏమైంది? ఇదేదో స్టోరేజ్ రూమ్ లా అనిపిస్తోంది. ఇది అకాడమీయా లేదా మ్యూజియమా? ఇలాంటి భయంకరమైన రూము స్కూల్లో ఎక్కడైనా ఉంటుందా ఏంటి? ఇది స్టాచ్యూ రూమ్. అందరూ అలర్ట్ గా ఉండండి. మీ సెక్యూరిటీతో నేను విడిగా మాట్లాడాలి. నువ్వు రుద్రాతో ఈ అకాడమీ యొక్క బేస్మెంట్ గురించి ఎందుకు చెప్పావు? నేనేం చెప్పలేదు మేడం. నేను తన పట్టుకునే ప్రయత్నంలో తనే ఇవన్నీ కనిపెట్టేశాడు. ఈ స్కూల్ రూల్స్ ని అతిక్రమించి రికార్డ్ బ్రేక్ చేశాడు. నువ్వు తనతో మ్యాప్ గురించి కూడా చెప్పావు. ఎందుకు చెప్పావు? నువ్వు ఆఫీసులోనే ఉండొచ్చు కదా. కానీ నాకు అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. నువ్వు కూడా ఈ స్కూల్ రూల్స్ ని బ్రేక్ చేసావు. యూ విల్ బి ఫైర్డ్. స్కూల్ రూల్స్ ని మీరు కూడా బ్రేక్ చేశారు మేడం. అప్పుడు మిమ్మల్ని ఎవరిని ఫైర్ చేస్తారు? ఏంటి? నేనెప్పుడు రూల్స్ బ్రేక్ చేశాను? ఎంబీటీవీ ఆఫ్ మెయిన్ హాల్, కమ్ హియర్ ఫాస్ట్. రుద్ర చాలా మంచివాడు. నాకు తెలిసి తనని ఎవరో మోసం చేశారు. యునో, కొన్ని సమయాల్లో నిజం తెలుసుకోవడానికి రూల్స్ని బ్రేక్ చేసినా మరేం పర్వాలేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడున్న పిల్లలకి అవేమీ తెలియకూడదు. లేదంటే అందరూ రూల్స్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. మ్యాప్ గురించి చెప్పి మీరు ఏం తప్పు చేశారో అదే తప్పు నేను కూడా చేశాను మేడం. ఆ రూల్స్ ని బ్రేక్ చేశాను. ఇది వింటుంటే సంతోషంగా ఉంది. కానీ నా బాధ అంతా ఒక్కటే. రూమ్ ఆఫ్ ఎల్యూషన్ నుంచి ఇప్పటి వరకు ఎవరు బయటికి రాలేదు. ఒకవేళ రుద్ర వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ ఆఫ్ నుంచి బయటికి రాలేకపోతే ఈ రిస్క్ వాళ్ళు చేసే తీరాలి. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. నీ కథ ముగిసింది రుద్ర. రుద్ర వయసు చూసాయి. రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి.
షక్లీనా నువ్వా? మేడం కానన్ ఇప్పుడు మిమ్మల్ని స్కూల్ నుంచి తరిమేస్తారు. ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ నేనే కారణమని కల్లో కూడా వాళ్ళు అనుకోలేరు. మీ సెక్యూరిటీ అన్ని విషయాల్ని రికార్డ్ చేస్తుందన్న విషయం నాకు బాగా తెలుసు. అందువల్ల నేను సెక్యూరిటీకి అలాగే కాలం మ్యామ్ కి నేను మంచిదానని నమ్మించడానికి శాఖలు తెరుచుకోవడానికి నేను నాటకం ఆడాను. అప్పుడు వాళ్ళు కూడా నమ్మేశారు. దీనికి కారణం నేను కాదని వాళ్ళు నమ్మారు. బాయ్ బాయ్ రుద్రా. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్ని. హలో రుద్రా. షాకాల్ నువ్వా? నువ్వే మ్యాజిక్ స్కూల్లో ఏం చేస్తున్నావు? నువ్వు ఈ స్కూల్లో ఉన్నంత వరకు జెన్నీ జోడీ ఎప్పటికీ ఫస్ట్ రాలేరు. అందుకే నేను నీకు వ్యతిరేకంగా ఈ పథకం పన్నాను. ఆ లెటర్ మార్చింది నేనే. మీరు ఇందులోంచి అసలు ఎప్పటికీ బయటికి వెళ్ళలేరు. బాయ్ బాయ్. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రా రా, త్వరగా వచ్చి వేడి వేడి టిఫిన్ తిను. రంగీలా మీరా? తాతయ్య. అవును రుద్ర, చదువు అనేది ఎప్పటికీ ఉపయోగపడుతుంది. రా రుద్ర, నాకు దగ్గరగా రా. రుద్ర త్వరగా వెళ్ళు, తాతయ్య గారు పిలుస్తున్నారు కదా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. వరుణ్ ఆగు, అదొక ఇల్యూషన్. వరుణ్. మైరా, రుద్ర త్వరగా రండి. మనం కాసేపు తాతయ్య గారితో ఉండి వెళ్ళిపోదాము, సరేనా? త్వరగా రండి మైరా. రా రుద్ర. రామైరా, వద్దు మైరా, తాత దగ్గరికి రావాలని నీకు లేదా ఏమిటి? అది నిజం కాదు. నువ్వు అటు పక్కన చూడకు. రుద్ర ఇటురా, ఈ రోజు అద్భుతమైన వంట చేశాను. భోంచేయడానికి రా రుద్ర. మైరా. ఏంటి రుద్ర, ఈ తాతయ్య మాటలు నువ్వు వినవా? రా రుద్ర, ఇక్కడ జాలీగా ఎంజాయ్ చేద్దాం. రా రుద్ర రా. రా రుద్ర, భోజనం నీకోసమే సిద్ధంగా ఉంది. రుద్ర లోపలికి రా. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రా నువ్వు కాస్త త్వరగా రా. రుద్రా నేను ఎక్కడికి వెళ్ళను. మనసుంటే మార్గం ఉంటుంది. Focus and believe. Zibaiska. Boom, chick, boom. లేదు, ఇలా జరిగే అవకాశమే లేదు. షాకాల్ ఇక చాలు, ఆపండి. మీ మ్యాజిక్ ఇప్పుడు ముక్కలైపోయింది. నేను చెప్పాను కదా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. రుద్ర, నువ్వు అసలు తప్పించుకోలేవు. ఇంతకు మించి నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవు. రుద్ర, ఈ ఆట ఇంకా పూర్తవ్వలేదు.
ఇక నుంచి నువ్వు జెన్నీ జోడి ఈ అకాడమీలో ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. మేడం కానంగో, దయచేసి మమ్మల్ని బయటకు పంపించకండి. మేమేమీ చేయలేదు. శాఖలతో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పి చూశాను, కానీ ఆయన వినలేదు. మేడం కానన్గో, శిక్షణ పొందే అర్హత అందరికీ ఉంది. ప్లీజ్ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించకండి. చూసావా, నువ్వు ఎవరినైతే పట్టించాలని చూస్తున్నావో వాళ్లే నిన్ను కాపాడడానికి చూస్తున్నారు. సరే, ఇకపైన మీరు ఇక్కడే ఉండొచ్చు. రుద్ర, మీ ముగ్గురు అడ్మిషన్ లెటర్లోనూ మార్నింగ్ వచ్చి నా దగ్గర సైన్ తీసుకోండి. వెల్కమ్ టు అడ్వాన్స్డ్ మ్యాజిక్ స్కూల్. థ్యాంక్ యూ మేడం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.